యేసు ప్రభు యథార్థ గాథ. ఆయన 2000 సంవత్సరం క్రితం జీవించారు. చిన్నపిల్లలకు యేసు ప్రభు గురించి ఎలా తెలిసిందో మనకు తెలియదు. బహుశా ఇలా జరిగిండొచ్చు. నిన్నెవరైనా చూసారా? లేదు. నన్ను కాదు, నిన్ను. కాకపోవచ్చు. సరే వెళ్దాం పదండి. నీవేమైనా చెప్పు బెంజమిన్. యేసు ప్రభు దేవునిచే పంపబడ్డాడని అనుకుంటున్నాను. అవి అద్భుతాలని ఎలా చెప్పగలవు? అవి మ్యాజిక్ కూడా ఉండొచ్చుగా. అవును, ఇంకెలాగ వివరిస్తావు? అంతే జోయల్, వివరించడానికి వేరేమీ లేదు. అద్భుతములు దేవుడు మాత్రమే చేయగలడు. అంటే గుడ్డివారు చూడడానికి సహాయపడటమా? అవును అవును, నేను ఒక్క మాట కూడా నమ్మను. నీ నమ్ముతా. సారా, ఏం చేస్తున్నావు ఇక్కడ? గాడిదకు మేత వేట మర్చిపోయాను. యేసు ప్రభు గురించి మీరు మాట్లాడడం విన్నాను. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. యేసు ప్రభు గురించి నీకేం తెలుసు? చాలా తెలుసు. మా అవ్వకు ఆయన తల్లి మరియా తెలుసు. ఆయన గురించి అంతా చెప్పింది. ఆయన ఎలా పుట్టాడో కూడా. ఇది నిజంగా గొప్ప కథ తెలుసా? మరియా అనే అమ్మాయి నజరతులో ఉండేది. ఆమెకు పెళ్లి కాలేదు. కానీ యోసేపు అనే అబ్బాయితో పెళ్లి జరగబోతోంది. ఒకరోజు దేవుడు గేబ్రియల్ అనే దూతను పంపాడు. మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యానికి అంతముండదు. దేవదూత మరియాని భయపెట్టిందా? దోతుచ్చి నాతో మాట్లాడితే నేను చాలా భయపడతాను. ఆ తర్వాత ఏమైంది? నజరేతు పుర నివాసులారా, అందరూ తాము పుట్టిన ఊరికి వెళ్లి పేరును నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అక్కడికి వెళ్లి సంతకాలు చేయాలి. కావున యోసేపు మరియను తీసుకుని తాను పుట్టిన బెత్లెహేం పట్టణానికి వెళ్లినాడు. వారు బెత్లెహేంకు వెళ్లినప్పుడు పట్టణమంతా జనసందోహముతో నిండి ఉండడానికి చోటు లేకపోయింది. ఉండడానికి యోసేపుకు పశువుల పాకలో మాత్రమే స్థలము దొరికింది. అంటే ఇలాగా? అవును, ఇలాగే. ఆ రాత్రి బాలయేసు జన్మించెను. ఆ పాక దగ్గరలో కొండ మీద గొర్రెల కాపరులుండిరి. వారు గొర్రెలను కాచుచుండగా అకస్మాత్తుగా ఒక దేవదూతను చూచినారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. కాపరులు నేరుగా బాలుని చూచుటకు వెళ్లారు. బాలుడు పశువుల తొట్టెలో ఉన్నాడు. దీనిని నమ్మగలరా? ఇదిగో, నా గాడిదకు మేత వేసే ఇలాంటి పెట్టెలోనే ఆయనను ఉంచారు. యేసు పుట్టిన తరువాత మరియా యోసేపులు ఆయనను యెరూషలేము దేవాలయమునకు తీసుకుని వెళ్లారు. దేవుని నిజంగా ప్రేమిస్తున్న సిమ్యోన్ అనే వ్యక్తిని కలుసుకున్నారు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోనెత్తుతున్నావు. యేసును చూచు వరకు జీవించి ఇందువని దేవుడు సిమ్యోన్కు వాగ్దానం చేశాడు. నీ రక్షణను నా కన్నులారా కాంచితిని. ఈ బిడ్డ దేవుని చేత దీవించబడినది. మీరిరువురును దీవించబడుదురు. బాలుడైన యేసు దేవునిచే పంపబడిన వానిగా ఎదుగుచుండెను. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా తప్పు చేసినా, మాట్లాడినా, ఆలోచించినా ఆయన క్షమించును. ఈ తప్పులను దేవుడు పాపము అంటున్నాడు. యేసు బాలుడిగా ఉండను, ఇప్పుడు పెద్దవాడైనాడు. పిల్లవాడిగానే ఉండలేదా? తప్పక ఉండినాడు. యేసుకు 12 సంవత్సరముల వయసులో మరియా యోసేపులు ఆయనను యెరూషలేముకు తీసుకుని వెళ్లారు. యేసు దేవాలయమునకు వెళ్లి నాయకులతోనూ బోధకులతోనూ మాట్లాడాడు. ఇతను ఎవరి బిడ్డ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు? ఆయన నజరేతువాడు. మాతో వచ్చాడనుకున్నాం. అలా సాహసించి రానందుకు అతని మన్నించండి.
తర్వాత యేసు తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళాడు. ఆయన దినదినము ఎదుగుచు జ్ఞానము గలవాడాయను. ఆయన ప్రయాణానికి త్రోవను సరళం చేయండి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ. ఒకరోజు యేసు బాప్తిసమిచ్చు యోహానును చూడవెళ్ళెను. దేవునికి లోబడిన వారికి యోహాను బాప్తిస్మమిచ్చుచుండెను. ఆ రోజు యేసుకు కూడా బాప్తిస్మమిచ్చెను. అక్కడున్న ప్రజలు ఆకాశము నుండి దేవుని స్వరము విన్నారు. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు చెప్పినాడు. సరే, ఇంకేం చేశాడు? ఆయన ప్రతి పట్టణమునకు వెళ్లి దేవుని గురించి బోధించినాడు. బాగున్నావా? బాగున్నాను. యేసు మరలా తాను పెరిగిన నజరేతుకు వెళ్ళినాడు. ఒకరోజు ఆయన దేవాలయమునకు వెళ్ళగా నాయకులు దేవుని పుస్తకములోని లేఖనములను చదవమని అడిగారు. పరిశుద్ధ లేఖనములలో యేసు చదివిన భాగము, యేసును పంపుట ద్వారా ప్రజలందరూ దేవునితో నిత్యము ఉండాలని దేవుని ఉద్దేశము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు తన ప్రజలను రక్షించుటకై సమయము ఆసన్నమైనదని ప్రకటించుటకు నన్ను పంపియున్నాడు. ఆయన బాగా మాట్లాడతాం. ఇప్పుడు చదువుతుండగానే ఈ లేఖనం ఈ దినం మీ మధ్య నెరవేరింది. లేఖనం నెరవేరిందే, కానీ మెస్సే ఒక్కడు మాత్రమే ఈ ప్రవచనాలు నెరవేర్చగలడు. మాకెలా తెలుసు? మీతో చెప్పుచున్నాను, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు. ఇంకా చాలా కథ ఉంది. యేసు గలిలయ సముద్రమునకు వెళ్ళినాడు. పడవను ముందు లోతునకు నడిపించండి. నీవు నీతో ఉన్నవారు మీ వలలు విసిరి చేపలు పట్టండి. ఓ బోధక, మేము రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేమిప్పుడు వలలు వేస్తాం. అరే యాకోబు, యాహోను రండి. అరే యాకోబు, యాహోను, త్వరగా రండి. మీ పడవను తీసుకొచ్చి మాకు సహాయం చేయండి. త్వరగా రండి. అప్పుడు యేసు దేవుని కుమారుడని పేతురు అర్థం చేసుకున్నాడు. కాని పేతురు చాలా భయపడ్డాడు. తన జీవితంలో చాలా తప్పులు చేశాడు. పరిశుద్ధుడు, శక్తివంతుడైన యేసు ప్రభు తనలాంటి పాపిని ఎలా అంగీకరించాడో పేతురుకు అర్థం కాలేదు. నేను పాపాత్ముని ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. భయపడకుము. ఇక నీ వెళ్తాను బాబు. అవును, నేను కూడా వెళ్తున్నాను. నేను కూడా. బాయ్. వెళ్ళొస్తా. సరే, వెళ్ళొస్తా. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు బెంజమిన్? స్నేహితులతో వెళ్ళావా? అవునన్నా. కేలబ్ కూడా ఉన్నాడా? ఉన్నాడు. వాడితో నీ సమయం అంతా వృధా చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కానీ వాళ్ళ నాన్న యేసుని గురించి లేని కథలని నమ్ముతాడని నీకు తెలుసు కదా. అందులో తప్పే ఉంది. మన నమ్మకం ఒక గొప్ప రాజుని దేవుడు పంపిస్తాడని, పశువుల పాకలో పుట్టిన ఆయనే ఆ రాజని వాళ్ళ నాన్న నమ్మకం. ఇదంతా ఒట్టిది. ఒకవేళ క్యాలబ్ తండ్రి చెప్పింది నిజమేనేమో. చూడు బెంజమిన్, ఇక దీని గురించి వాదించకుండా ఉంటే మంచిది.
సరే నాన్న. భక్తిహీనులు తమ మార్గమును